దేవతారాధనని ప్రారంభించారు. అదే అలా వరుసగా వస్తూ ఉన్నది. దాన్నే ఇంటి దేవుడు అని చెప్పి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా చేయడం ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు ఒక వంశంలో పుట్టి ఆ వంశంలో వచ్చినటువంటి ధార్మికమైన ఆచరణలు వీటన్నిటిని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ వంశంలో జన్మించినటువంటి అందరి వ్యక్తులకి కూడా ఒక మంచి మార్గం, ఈ దుఃఖాలన్నిటి నుంచి కూడా ముక్తులవ్వడానికి ఒక మంచి మార్గం అనేది లభిస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ పరంపర, ఈ కుటుంబ వ్యవస్థ అనేది వచ్చింది. అందుకోసం ఒక కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫలానా సంస్కారంతో ఉండాలి, ఇటువంటి ఆచరణలను చెయ్యాలి అని చెప్పిందే అందుకోసం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది వచ్చిందే అందుకోసం. ఇదంతా కూడా అదే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక జీవికి జన్మనివ్వాలి, ఈ సాధనకు కావలసినటువంటి ఈ శరీరాన్ని మనకి ఇచ్చేటటువంటి కావలసినటువంటి జన్మను మనకి ఇచ్చేది ఎవరు అని అంటే స్త్రీలు. కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా, చాలా గౌరవంగా చూసుకోవాలి అని శాస్త్రంలో చెప్పారు.